బరబాటి పొటాటో ఫ్రై ఒకసారి ఇలా చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని 5 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని మరొక 5 సెకండ్స్ ఫ్రై చేసుకుని నీట్గా క్లీన్ చేసుకున్న బరబాటి ముక్కలు వేసుకుని వాటికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని 5 to 7 మినిట్స్ వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఈ బంగాళదుంప ముక్కలు, బరబాటి ముక్కలు సాఫ్ట్గా అయినంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ పొటాటో ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని దీనిలోకి పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతేనండి, బరబాటి పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.